ఉన్నట్టు నిన్ను దర్శించని నీ స్పర్శించని ఈ మనిషి జన్మ రెండు కళ్ళలో నిన్ను చూడది పాడుగోడకు ఆ దుగుడు ఉన్నట్టు. అలాగా నిన్ను స్పర్శించలేనటువంటి చేతులు ఎండిన చెట్టులాగా ఆకులు లేనటువంటిది. కనుక ఏ పరమాత్మ నీ యొక్క నామస్మరణ లేని నిన్ను తలవంది నీ జపతత్వము పూజము చేయలేనటువంటి తలపని నోరు జారటిలాగా, మనం స్నానం చేసే జారడి ఎలాగ ఉంటుందో జారటి నోరిలాగా భగవన్నామస్మరణ చేయలేని నోరు అన్నమాట. అలాగా ఇది ఒక జీవితము అంటే మానవ జీవితం, ఇది డాలర్ల కోట్ల జీవితం, ఇది విలువగల జీవితం, ఇది డైమండ్ లాగా ముత్యాల రత్నం లాగా జీవితం, వృధా కాలం గడిపేటటువంటి జన్మ. ఎటువంటి జన్మ ఇది అంటే రోతలో బొరలేటటువంటి పందిలాగా జన్మ. అలాగా అంత హీనంగా దీనంగా ఉంటుంది. కాబట్టి దీనంత శ్రేష్ఠ జన్మ దునియాలో జగత్లో ఎవరు జన్మ లేదు. మనిషి జన్మనే చాలా పెద్దది. అందుకు ఆ ఒక్క జన్మమును గ్రహించగలిగి గురువు యొక్క మార్గదర్శన ప్రకారంగా తెలుసుకుంటే ఇది ఎటువంటి జన్మ అంటే చాలా దైవమైనటువంటి జన్మ అన్నమాట. అందుకే వచనమందు నీ నామామృత నింపి, నా వాక్యమందు నీ నామామృత నింపి పరమాత్మ. అందుకు కాబట్టి నయనమందు నీ నిమూర్తి నింపి, ఈ కన్ను అంటే వీడియోలాగా అందుకు ఈ యొక్క వాక్యము అనేటటువంటిది ఆకాశతత్వం గల ధ్వని పొంగలాగా. అలాగనే ఈ చెవులు అనేటటువంటిది రికార్డింగ్ చేసుకునేటటువంటి మెమరీ లాగా. అలాగే దీని నుంచి చెవుల నుంచి శ్రవణమును వినడము. కనుక విశేషంగా ఈ దృశ్యాలు మానవ యొక్క స్వస్వరూపాలు సమస్త జీవజంతు సమస్త సృష్టి చూసేటటువంటిది రెండు నయనాలు అన్నమాట. అందుకు వీడియో తీసేటటువంటి వీడియో లాగా కెమెరా ఉంటుందో అట్లా ఆ విధంగానే ఈ ఒక నయనాలు అన్నమాట. ఇంత విశేషించబడి జన్మ ఏ ఒక్క పరమాత్మ నా చెవందు ఎలాంటి చెవు అంటే నీ యొక్క వాస్తవికంగా చెవందు నీ కీర్తన నింపి నాకు చెవి ఇచ్చినావు కదా వినేటందుకు. వినేటందుకు అంటే నీ కీర్తన, నీ యొక్క చరిత్ర, నీ యొక్క గాన గుణగానాలు వినేటటువంటి నీ చెవందు నీ కీర్తన నింపి, మనసందో నీ ధ్యానము నింపి. సామాన్యంగా తత్వగల మలినమైన మనసుకు నీ ధ్యానము నీ యొక్క ప్రార్థన చేస్తే మనసు పవిత్రం అయ్యేటప్పుడు అపవిత్రమైన మనసు కూడా పవిత్రం చేసుకునేటటువంటి అవకాశం. అందుకు ఘన మనసు అవుతుంది. అందుకు మాంసం పిండ మనిషి మంత్రపిండం అవుతాడు. అన్నం ఈ యొక్క బియ్యంకి సంస్కారం ఇస్తే అన్నం అవుతుంది, గోధుమకు సంస్కారం ఇస్తే పాయసం అవుతుంది, మట్టికి సంస్కారం ఇస్తే కుండ అవుతుంది, బంగారంకి సంస్కారం ఇస్తే ఆభరణాలు అవుతాయి. అలాగా మనిషికి సంస్కారం ఇస్తే మహాదేవుడు అవుతాడు. మాంసపిండానికి సంస్కారం ఇస్తే మహాపిండం అవుతాడు. అందుకు కాబట్టి ఇంత ఈ యొక్క జన్మ వృధా చేసుకోకుండా గురువు ఒక మార్గదర్శనం నడిస్తే పరమాత్మని పాదాలను చేరేటటువంటిది. గురువు లింగ జంగమ, విభూతి రుద్రాక్షి మంత్ర, పాదోదక ప్రసాద్. ఇది మొత్తంలో 8 వస్తువులు, అష్టావరణములు, పూజనీయ వస్తువులు. కనుక మొట్టమొదలుగా ఏం స్థానం ఇచ్చిండ్రు అంటే మొట్టమొదలుగా గురు స్థానం. గురువు మొట్టమొదలుగా మనిషికై దేవతలకైనా మొదలు గురువు, దేవతలకైనా గురువు ఉంటాడు, మనిషికైనా ఎవరికైనా గురువు లేకపోతే తెరువు తెలియదు. చదువు నేర్చుకోవాలన్నా మొదలు గురువు కావాలి, గురువు లేకపోతే తెలియదు. జన్మం కావాలన్నా మనకు జన్మించాలన్నా గురువు, జన్మనిచ్చేవాళ్ళు గురువే. మొదలు తల్లి తండ్రి, పిదప చదువు శాస్త్రం చెప్పే గురువు, పిదప ఆత్మజ్ఞానకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం గురువు ఎప్పటికీ ఉంటాడు. ఈ జన్మలో చేసిన సంస్కారం మళ్ళా జన్మలో కూడా ఆత్మతత్వ గురువు ఎప్పుడూ దూరం కాడు, ఎప్పటికీ ఉంటాడు. చదువు శాస్త్రం చెప్పే గురువు క్లాస్కి ఒక్క గురువు ఉంటాడు. స్కూళ్ళల్లో ఇప్పుడు క్లాసులలో ఎన్ని చదువు సబ్జెక్టులు ఉంటాయో, ఇంగ్లీష్ మీడియమే వేరే, తెలుగు మీడియమే వేరే, హిందీ వేరే, ఇట్ట వాళ్ళకు గురువు. మరి ఈ ఒక సంవత్సరంలో ఒక గురువు అథవా మళ్ళొక క్లాసులో మళ్ళొక గురువు. అట్లా ఈ జన్మంలో ఇలాగుంటే మళ్ళా దానిలో మళ్ళా
ఇట్లా స్కూళ్ళలో ఎలాగా మార్కును బట్టి ఆ ఒక సబ్జెక్ట్ను బట్టి గురువు ఉంటాడో అలాగనే ఇది వాస్తవికంగా చదువు శాస్త్రం దీన్ని ఆచార్య దేవో భవ అంటే శాస్త్రజ్ఞానం. ఆత్మజ్ఞానం ఆచరించిన గురువు, ఆత్మజ్ఞానం గురువు. చెప్పినటువంటి నడిచినటువంటి చెప్పడం ఉంటే అదే ఆత్మజ్ఞాన గురువు. చదువు శాస్త్రజ్ఞులు గురువు ఏం గురువు ఉంటారు, ఇది కోటి విద్య అనేసే గురువు. కాబట్టి కూటి కోసం. అయితే ఆత్మజ్ఞాన గురువు జన్మాంతరమును తరింపజేసేటటువంటి ఖండము నుండి విడుదల చేసి పవిత్రమైన జన్మానికి పోయేటటువంటి కర్మ సిద్ధాంతమును తెలిపి కడతీర్చేటటువంటి ఆత్మజ్ఞాన గురువు. భౌతిక గురువు, శాస్త్ర గురువు ఎట్లుంటాడంటే ఈ జన్మలో చదువు చెప్తాడు, డబ్బు తీసుకుంటాడు. ఈయనకు చదువు శాస్త్రాల గురువు అని పిలుస్తారు. కాబట్టి ఇక అతిథి దేవో మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో అతిథి దేవో. మాతృ అంటే తల్లి, పితృ అంటే తండ్రి, ఆచార్య అంటే చదువు శాస్త్రమైన మరియు తప్పిదప ఆత్మ జ్ఞానంకు ఆ సంస్కారము ఎప్పుడవుతుందో అప్పుడే ఆ రోజే ఈ మనిషి జన్మములో పుట్టిన రోజు. 84 లక్షల జీవరాక్షులకు యమశిక్ష. ఎన్ని మరి మొత్తం టోటల్గా ఈ దునియాలో ఎన్ని జీవరాక్షులు మనసు పట్టి ఉన్నాయంటే 84 లక్షల జీవరాక్షులకు యమశిక్ష. 1, 2 లేవు దునియాల మనిషికి బట్టి పూర్తి క్రిమి కీటకాలు అతో మనిషి నుండి ఎలక, వృక్షాలు, ఉద్భజ, అండజ, పిండజ. అండజ అంటే గుడ్లో తయారయ్యేది, పిండజ అంటే మనిషి నుంచి ఎలక దాకా పుట్టేది, ఉద్భజ అంటే ఏ ఒక్క భూమి మీద ఇత్తులు పడుతుంది, మొలకలేస్తుంది ఉద్భజ. దులజ అంటే జలములో తయారయ్యేది, నీళ్ళల్లోనే పుట్టుతాయి, అవి నీళ్ళు విడిచిపెట్టి బతకాయి బయట. ఇలాగ మొత్తం కలిపి 84 లక్షల రకాలు ఉంటాయి. దానివల్ల ఉత్తమమైంది ఏర్తే దాని పరీక్ష చూస్తే వడబోస్తే ఉత్తమమైంది ఏదైనా జన్మ ఉంటే అది మనిషి యొక్క జన్మనే తప్ప యా జన్మ కాదు. సమస్త యా ప్రాణి అన్ని ప్రాణులకు గుర్తుపట్టేది ఏదైనా ఉంటే అది మనిషి జన్మ ఒకటే. కాబట్టి అవతార పురుషులు, మహాత్ములు, యోగులు మరియు రాజ్య పరిపాలన చేసే రాజులు, క్షత్రియులు, రాజులు, మరి బ్రహ్మజ్ఞాని, మరి వ్యాపారస్థ, రైత, వీళ్ళందరూ కూడా మనిషి జన్మంలోనే ఉంటారు, జంతు జన్మంలో, ప్రాణి జన్మలో ఉంటారు. అందుకు దీన్ని గ్రహించుకోగలిగి అందుకు మూల కారణం గురుతత్వ ప్రకారంగా పోతే ముందుకు జన్మ ఉద్ధారిస్తుంది. అందుకు గురువు తర్వాత అతిథి దేవో భవ. మాతృ, పితృ, ఆచార్య, అతిథి. అతిథి అంటే అతిథి రూపమున మనకు వచ్చేసినవి మరియు ఆకలి, ధూప, మాట మనకు కలిగి వాళ్ళకు పెట్టడం, మర్యాద చేసి మనసిచ్చి మాట్లాడడం, మన దగ్గర ఉన్నది వాళ్ళకి మాట. అతిథిగా వచ్చేటోళ్ళు, అతిథిగా మనిషి, ఆడపిల్ల, మగపిల్ల ఎవరైనా అలాగ వచ్చే అతిథి అంటే దేవుని స్వస్వరూపం అన్నమాట. అతిథి అంటే దేవుని స్వరూపంగా చూస్తాం. వేరే అడవిలో ఉంది, తల్లి స్వరూపంగా చూస్తాం. మన అమ్మ తల్లి స్వరూపంగా చూస్తాం. మన భార్య తల్లి స్వరూపంగా చూస్తాం. భార్య ప్రపంచం చేసినప్పుడే భార్య స్వరూపంగా చూసుకోవాలి. పిదప ఆమె మళ్ళీ అమ్మ స్వరూపమే అవుతుంది. అలాగన్నా మనకు కొడుకు స్వరూపంగా చూస్తుంది. ఎప్పుడు చూస్తుంది ఆమె అంటే తినబెట్టేటప్పుడు చూస్తుంది. ఎప్పుడు చూడాలి, మనం భోజనం పెట్టేటప్పుడు మన భార్య, మన ఇంటి అమ్మ ఎప్పుడు చూస్తుంది అంటే తినబెట్టేటప్పుడు తల్లిగా, నువ్వు కొడుకుగా అవుతావు. అప్పుడు ఇంటి పనికి దాసిగా. కాబట్టి చేనేశ్వరంబ ఇంటికి దాసి, అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణ అవుతుంది. అందుకు ప్రపంచానికి భార్య అవుతుంది. మరియు అన్నం పెట్టేటప్పుడు తల్లిగా అవుతుంది. అలాగా ఆడవిల్ల అమ్మ రూపంలో ఉంటుంది, భార్య రూపంలో ఉంటుంది, చెల్లె రూపంలో ఉంటుంది, అత్త రూపంలో ఉంటుంది. అట్లా ఈ యొక్క స్వరూపం అన్ని రూపంలో ఉంటుంది. ఇక భార్యకు, ఆడపిల్లలకు వాళ్ళ పురుషులు ఏమవుతారు, భర్త ప్రపంచానికి అవుతాడు, ఆ జన్మం ఇంటి తండ్రి అవుతాడు. అట్లా ఆ విధంగా మరది అవుతాడు, బావ అవుతాడు, మామ అవుతాడు, తండ్రి అవుతాడు, కొడుకు అవుతాడు, ఇన్ని రూపాలుగా అవుతాడు. అలాగని వీళ్ళిద్దరు కూడా ఏకంగా కలిస్తే ఏమవుతారు అంటే అర్ధనారీశ్వరులు అవుతారు. వీళ్ళిద్దరు కలిస్తే అర్ధనారీశ్వరులు అవుతారు. సగం నాయన అవుతాడు, సగం అమ్మ అవుతాడు. ప్రకృతి అవుతుంది, పురుషుడు అవుతాడు. ఇద్దరి యొక్క కలియకమే
ఈ యొక్క జగత్తులో అర్ధనారీశ్వరుడు పార్వతీ శివుడు అవుతాడు. అందుకు అమ్మ నాయన అంటే పార్వతీ స్వస్వరూపం. అది ఎప్పుడైతారు అంటే పెళ్లి అయినాక అవుతారు. మొదలుగా మ్యారేజ్ అయిన తర్వాత పార్వతీ శివుడు అవుతారు. అది ఆ విధంగా బాల్యంలో ఏమవుతారు మీరు అంటే బాలబ్రహ్మ అవుతారు. చదువు నేర్చేటప్పుడు ఏమవుతారంటే సరస్వతి అవుతారు. భర్తకైనా భార్య, పురుషునికైనా స్త్రీకైనా, ఆడపిల్లకు బ్రహ్మ కావాలి టెక్నాలజీలో. పురుషులకు ఏం కావాలి? శ్రీమతి విద్యాదేవతే సరస్వతి కావాలి ఖచ్చితం చేయండి. అందుకు కంపల్సరీగా మీరు ఏ విధంగా అంటే సరస్వతితో ఉంటే చదువు వస్తుంది, సృష్టించడానికి బ్రహ్మ. పిదప యవన స్థితికి వచ్చినప్పుడు ఏముంటారు? లక్ష్మీ నారాయణ అవుతారు. యవన స్థితికి వచ్చినాక పెళ్లి అయినాక ఏమవుతారు? లక్ష్మీ నారాయణ అవుతారు. ఇది పిదప సంసార బంధన అన్ని చేసి పెళ్లి పేరెంట్ అయినాక తర్వాత ఏమవుతారు అంటే అన్ని అనుభవాలు ఉంటాయి. అప్పుడు ఆది దంపతులైతారు. ఎప్పుడైతారు? ఇవన్నీ సిగ్నల్ సింబల్. ఎప్పుడు అంటే పుస్తక కట్టకింత మొదలు కాలమెట్ట పెట్టకింత మొదలు ఆది దంపతులు ఎవరైతారు అంటే వీళ్ళు మొట్టమొదటిగా శివపార్వతి స్వరూపంగా అయ్యేది జీలకర్ర బెల్లం కలిపేది శివపార్వతుల. తర్వాత లక్ష్మీనారాయణులు అనేది కాలమెట్టలో పుస్తక కడతాడు భర్త. అట్లా ఆ భార్య భర్తకి ఏం పెడుతుంది అంటే చేతుల్లో ఒక ఉంగరము వాళ్ళకు లాస్ట్ కట్టినాక ఆయన పాదాలు పట్టుకుంటుంది, ఆయన ఆశీర్వాదం చేస్తాడు. ఇది గుర్తు సింబల్. ఈ విధంగా గ్రహించుకోగలగాలి. తర్వాత మహారుద్ర స్వరూపం అయ్యేది ఎప్పుడు అంటే పెళ్లి పేరంటమైన తర్వాత సంపూర్తిగా పిల్లలు జల్లైనాక రిటైర్మెంట్ 60 సంవత్సరాల తర్వాత రుద్రాణి రుద్రాణి అవుతారు. 60 సంవత్సరాలు అయినాక రిటైర్మెంట్. వాళ్ళు మొత్తం పిల్లలకు చూసుకుంటారు. ఇప్పుడు అన్ని అనుభవాలు వాళ్ళు వీళ్ళకి చేసినదంతా వాళ్ళకి చెప్పాలి. ఏమవుతారు వీళ్ళు? రుద్రాణి అవుతారు. అందుకు కాబట్టి మేము చేసినదంతా నీ జవాబారి, నీ భారము అని రెక్కలు వచ్చిన పక్షి ఎట్లా ఎగురుతాయో అది మీ కర్తవ్యాన్ని వాళ్ళు చేసినదంతా వీళ్ళకి ధారపోస్తారు. వీళ్ళ కర్తవ్యం. వాళ్ళు ఏం చేయాలి అంటే భగవన్నామస్మరణ, ధర్మచింతన, ధర్మగోష్ఠి, సంస్కారములు, పిల్లలకు ఇంట్లో పద్ధతి, రూల్స్, పిల్లలకి ధారపోసి మార్గదర్శనం నడిపించేది తల్లి తండ్రుల ఒక కర్తవ్యం ఉంటుంది. అది లాస్ట్కు లయం ఉంటుంది. మొదలు సృష్టి ఉంటుంది, మధ్యన పరిపాలన ఉంటుంది, పిదప ఏముంటుంది అంటే వాళ్ళు లయం అంటే భగవద్ ధ్యానంలో, భగవంతుని ప్రార్థనలో వీళ్ళందరికీ ధర్మబోధన చేస్తూ పిల్లలకు సంస్కారం చెప్తూ వాళ్ళు చేస్తూ ఇంటికి పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు ఇంటికి ఏమవుతారు? అప్పుడు వాళ్ళు మీరు పిల్లలుగా ఉంటే, యవన దశలో ఉంటే, సంసార బాధ్యతలు భరిస్తే వాళ్ళు మీకేమవుతారు? ఇంటికి పెద్ద మనుషులు. ఏది కార్యం చేస్తే పెద్ద మనుషులకు మొదలు పిలవండి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలాగా దీని సంస్కారం బట్టి కనుక గురువు మొదలు మనుషులకైనా దేవతలకు. అందుకు గురువు మొదటి స్థానం, గురువు పిదప దేవుడు రెండవ స్థానం, మూడో స్థానం దేవుని స్వరూపం కనుగోవడం మూడో స్థానం. అందుకు గురువు మొదలు, లింగం దేవుడు రెండో, అవకాశం దేవుని స్వస్వరూపం గ్రహించగలిగేది మూడో స్థానం. ఇది మూల కారణమైనటువంటి సిద్ధాంతము, రూల్స్, పద్ధతి. దేవునికి ముఖాలు 3: గురువు, లింగ, జంగమ. గురువు మొట్టమొదటి. గురువు అంటే బీజం, లింగం అంటే బీజం నుంచి మొలకెత్తేది మొలక, దైవీ స్వరూపం. ఆ మొలకెత్తినాక ఆకలి అవుతాయి కదా, దానికి కొమ్మలు మోగిన పలికితే పూతాకాత అనేటటువంటిది స్వస్వరూపం, పరమాత్ముని స్వరూపం. ఆచారం, విచారం అనేది పూత కాత వస్తుంది. కాత కాసినాక పరిపక్వమైన పండు అయితే చెట్టు నుండి కిందికి పడేటప్పుడు ఆ పరమాత్మ అంటాడు, ఈ పండు ఎప్పుడు వృధా కావద్దు, నాకు కావాలి, నేను స్వీకరిస్తాను. ఆ పండు నైవేద్యం అవుతుంది. నైవేద్యం ఆ ఒక ఆత్మ దేవునికి ఆ నైవేద్యం అవుతుంది. అందుకు కూడల సంగమ దేవుడు చెట్టు నుండి తెగి పడేటప్పుడు ఆ పండు పరమాత్మను స్వీకరిస్తాడు.
అందుకు కాబట్టి నాకు కావాలని ఆ పండు పరమాత్ముడు ఎత్తుకునే అనేటటువంటి ఒక సందేశం. ఇది ఒక దేవుడు భక్తునికి ఇచ్చినటువంటి సందేశము. అందుకు జీవాత్మ పరమాత్మని యొక్క అనుసంధానమైనటువంటి ఈ అమృత వాక్యము. అందుకు ఇలాంటి ఒక మార్గదర్శనములో నడుచుకొని జన్మ ధన్యం చేసుకున్నాను. ఎందుకంటే ముందు కాలంలో చాలా విపరీతమైనటువంటి దృశ్యాలు రాబోతున్నాయి. అందుకు కాబట్టి మన వర్తమాన ఈ వెనుక ఇప్పుడు ముందుకు జరిగేటటువంటి అనుభవ జ్ఞానములు, మరి సూచనలు, జ్ఞానములు, ఆ సర్వజ్ఞానములు, కాలజ్ఞానములు అనేటటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు మరియు వీర బసవಣ್ణ గారు, అక్క వైరాగ్యనిధి అక్క మహాదేవి అమ్మగారు చెప్పినటువంటి గురు మాతే మాణికేశ్వరమ్మ గారు చెప్పిన వాక్యములు, ఈ జగత్తుకు ఇచ్చినటువంటి సందేశములు ముందుకు కష్టమైన కాలం. దీనికి మనుషులకు ఏమి చేతులలో అవసరం అంటే ఒక కట్టె ఉన్నట్టు, కోల కట్టె చేతిలో ఉంటే, కర్ర ఉంటే ముందుకు అడుగు కర్ర పెట్టుకుంటే ముందుకు పోగలిగేట్టు ఒక ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది. భగవన్ నామస్మరణ, మరి ప్రార్థన, ఎప్పటికీ చింతన, పని కామ్ కా కామ్, నామ్ కా నామ్, ధామ్ కా ధామ్, పని చేసుకుంటూ పరమాత్మని ప్రార్థన ధ్యానం మరవద్దు. కూర్చున్నా, నిలబడ్డా, పోయినా, వచ్చినా, పండుకున్నా, నిలబడ్డా, మాట్లాడినా మనసులో తలుసుకుంటే పని చేసుకో, చింతామణికి చింతామణి చేసుకో. కామ్ కా కామ్, నామ్ కా నామ్, ధామ్ కా ధామ్, నామసన్నకు నామసరు. నువ్వు ఇక్కడుండు, అక్కడుండు, ఊర్లుండు, బయటుండు, పనిలో ఉండు, కూర్చో, నిలబడు, పోరా, ఏళ్ళ గురును మదిలో తెలుసుకో, పరమాత్మని స్మరించుకో, జన్మనిచ్చిన తల్లిదండ్రిని పొద్దున సాయంత్రం తెలుసుకో, గురును ఎల్లవేళలా మరవక, గురు రుణం ఏమిస్తేది తీరది. తల్లిదండ్రి జన్మ ఇచ్చినందుకు వాళ్ళకు సేవ చేసి జన్మ రుణం తీర్చుకో. అందరికీ జన్మం ఇచ్చినటువంటి మోసుకునేది ఊంచినా, నువ్వు విసర్జన చేసిన భూమి అన్ని భరించుకుంటుంది, మళ్ళా క్లీన్ చేస్తుంది. అందుకు రోజు లేవగానే భూతల్లికి, జన్మనిచ్చిన తండ్రికి, గురువుకు తలుసుకొని, అందరినీ ఇచ్చింది పరమాత్మ, వారికి లాస్ట్న తలుసుకో. అన్నీ కూడా నీకు శుభ ఆశీర్వాదాలే. అందుకు ఉన్నంత వరకు పుట్టినావు ఇంట్లో, పెరుగుతావు ఇంట్లో, తిరుగుతావు ఇంట్లో, కరిగిపోతావు ఈ అమ్మలో. మీ అమ్మ, మీ తాత, మీ నాయన, మీ అమ్మమ్మలు, మీ చుట్టాలు, బంధువులు, సమస్త జీవా జంతువులు పుట్టినాయి, పెరిగిన ఇళ్ళనే లయమవుతాయి. ఈ జగత్ అన్నిటికన్నా ఈ భూమికి చల్లదనం ఉంచేటటువంటి జీవజంతువులకు నీళ్ళు తర్వాత ఆక్సిజన్, ఆయుష్, మన ఆరోగ్యంగా ఉండాలంటే వాయువు, పిదప ఈ భూగోళం, ఈ యొక్క పాడి పంట, మనిషి బతకాలంటే అగ్ని. ఈ 4 తత్వాలు, జలతత్వం తాగడానికి నీరు, ఆరోగ్యంగా వాయువు, భూమి, ఈ యొక్క అగ్నితత్వం, ఇవన్నిటికీ తనలోన ఉంచుకొని కూడా సమస్త సృష్టి అంత ఉండి కూడా లేకుండా ఏమి లేనట్టు ఉన్నాయనని సుప్రీం గాడ్ దేవుడు ఈ అన్ని భూతాలకు తనలో ఉంచుకొని, సమస్త జీవ, జంతువు, మనసు, ప్రాణి అన్నిటికీ తనలో ఉంచుకొని ఏమి లేనట్లు ఉన్నాయనని సుప్రీం గాడ్ దేవుడు. అందుకు కాబట్టి ఎప్పటికీ ఆయన సృష్టిలోనే ఉండి, ఆయన సృష్టిలోనే పెరిగి కరిగేటటువంటి జన్మ. తెలుసుకోగలిగేది ఏదన్నా ఉంటే గురుముఖాంతర ద్వారా, యోగి మహాత్ముల ద్వారా తెలుసుకున్నది. అది అలాంటి మహాత్ముల సత్పురుషులకు కోటికొక్కళ్ళు ఎవరో గుర్తుపడతారు. అందుకు కాబట్టి ఇక్కడ మీ పెద్దనాయన గారు అంటే బ్రహ్మేంద్ర స్వామి గారు, బసవಣ್ణ గారు అన్నారు ఒక మాట. ఏమని అంటే, ఈ జగత్తులో నిజంగా సత్యంగా పలికేవారు, సత్యంగా చెప్పేవాళ్ళు ఊరు బయటికి వస్తారు. కళ్ళబొల్లి మాటలాడేవారు, ఉల్లిగడ్డకు ఒక ఉపదేశం ఇచ్చే గురువు ఊరికొక్కడవుతాడు. ఆ వేషభూషణతో పొట్టలు నింపుకొని ఎన్నెన్నో బండి మొక్కలు చదువు శాస్త్రం అనేటటువంటి భూట నాటకాల విద్యను చెప్పి, వాళ్ళ జాదు మంత్రము చెప్పి, వాళ్ళు లాక్కునేటటువంటి వాళ్ళకి కళ్ళ మాటలు నమ్మి ఎల్ల జగంబో కళ్ళ నెరజాడపోదు అనేటటువంటి మాట. సత్యం నిజం నిలకడగా తెలుస్తుంది, ఆ ఒక కళ్ళ గంతులేస్తుంది. అందుకు కాబట్టి ఎప్పుడైనా
బ్రహ్మంగారు ఒక మాట అండు, బస్వన్న ఒక మాట అండు, గురువు చెప్పనిదే తెలుగు తెలియదయ్యా. అందుకు మనుషులకైనా దేవతలకైనా గురువు ఉంటాడు. గురువు ద్వారానే గురి తెలుస్తుంది. గురువు లేకపోతే తెలుగు తెలియదు. మనిషికంతా అడ్డం పరద ఉంటుంది, అజ్ఞానం అనే యామని పరద. కాబట్టి ముఖ్య కారణం మూల కారణం అంటికి గురువు. ఎట్లా అంటే సంస్కార దీక్ష ఉన్న వాళ్ళకైనా గురువే కావాలి. పొట్టి మనిషికి ప్రపంచంలో పుట్టిన వాళ్ళకైనా గురువే. లాస్ట్కి ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు గురువు వాళ్ళకు అంటే పెళ్ళి పేరంటము ఇల్లు బిల్లు ఏమని కడుతుంది. గురుబలం ఉందా? పెళ్లి చేయడానికి గురుబలం, గురువు తెలుసుకుంటారు. ఆ రోజు యాప్తి వస్తుంది. సంవత్సరమా లేకపోతే పెళ్లి ఎప్పుడా ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏమో చేసేటప్పుడు గురుబలం ఉందా? గురుబలం కావాలంటే ఎవరు బలము అంటే అర్థం ఏంటో తెలుసా? గురుబలము అంటే ఏమన్నా ఒక 1000 రూపాయలకి కింద దొరుకుతుందా ఒక కేజీ? గురుబలం అంటే కొనేసేది కాదు. గురుబలము అంటే వాస్తవికంగా ఒక వస్తువు కాదు. గురు బలము అంటే బెల్లము తీయగుంది. బెల్లం బలం ఎట్లుంటుందంటే ఇంత ముఖ్య నోట్లో పెట్టుకొని తింటే బెల్లం బలం తెలుస్తుంది. చెరుకు బలం ఎట్లుంటుందంటే ఏనుగులాగా చెరుకు తింటే తెలుస్తుంది. అట్లా పాయసం కూడా పాయసం అని అది జిల్లేడు చెట్టు పాలు వస్తాయి తెల్లగా. మనం రవ్వల గోధుమ వల్ల ఇస్త్రీ ఉడకబెట్టి అలా పాలేస్తాం, నెయ్యి వేస్తాం. అవన్నీ వేసినాక తెల్ల వైట్గా సుగంధంగా పాయసం. అలాగనే జిల్లేడు చెట్టు కూడా తెల్ల పాలు వస్తాయి. అవి కూడా పాలే అనుకుని అవి కూడా పాయసం అని తింటే లోపల పోయినాక దాని పర్యది చెయ్యదా జిల్లేడు పాలు. అట్లా తెలుసుకొని తినాలి. ఇది పాలా అది పాల, 2 పాలు అంటే ఎట్లా? అది జిల్లెడి పాలు పాలు. అలాగని ఉప్పు కపూరము చూస్తే ఒకే పోలిక నుండు. అందుకు ఉప్పు కపూరం ఒకే పోలిక ఉంటుంది. 2 ఉప్పేలు కూడా కష్టం. ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరం. కపూరం అంటే రసకాపూరం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ మనకు సన్న పాలలో గింతే వేస్తారు. ఇట్లా వేసేసి లోపలికేస్తే వీకున్న మనిషి కూడా బలశాలి అవుతాడు. గింతె కావాలి ఆ కపూరం. మరి ఆ కర్పూరం తెల్లగా ఉన్నదని అలాగనే ఉప్పు వంట చేసేటప్పుడు ఇంత ఉప్పు వేస్తారు. మళ్ళీ వీళ్ళు ఆ కపూరం కూడా ఇంత తెల్లగానే ఉందని ఇంత వేసుకోవచ్చా? భరించలేదు. అలాగ ఉప్పు కపూరం చూడు ఒకే పోలిక నుండు. అట్లా రుచులు చూస్తే జాడ వేరే వేరే ఎట్లుంటుందో అట్లా పురుషులందు పురుషులు పుణ్య పురుషులు వేరే. మనుషుల్లాగానే ఉంటారు మహాత్ములు కూడా ఈ ఉప్పు కర్పూరంలాగా. కనుక పురుషుల్లో పురుషులు పుణ్య పురుషులు వేరేనే. ఉప్పు కర్పూరం డివైడ్ ఎట్లా వేరే వేరేనో పురుషుల్లో పురుషుల్లాగానే ఉంటారు, పుణ్య పురుషులు వేరేనే ఉంటారు. ఇలాగ ఈ విధంగా గ్రహించుకున్నానే, తెలుసుకుని జీవనం సఫలత చేసుకున్నానే. అందుకు బంగారం ఎంత ఉన్నా సరే అది వస్తువులే చేపించుకోలేరు. అట్టనే పెట్టుకున్నారంటే అది ఒట్టి అలాగనే బంగారం, కానీ అది లెక్కలకూడదు. ఉంగరం అన్నా కావాలి, ర్యాకెట్ అన్నా కావాలి, ముట్టుపులన్నా కావాలి, కమ్మలన్నా కావాలి. అయితే అప్పుడు దానికి పేరు వస్తుంది. లేకపోతే ఒట్టి బంగారం. మట్టి మా ఆస్తి ఉన్నది, ఏంటికి వస్తుంది? కుమ్మరుడు ఆట చేసి తొక్కి దానికంతా తిరిగి మీద పెట్టి తిప్పి గుంట చేసి లోపల ఒక గుండ్రాయి పెట్టి పైన టక్క 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 కొడతాడు. అన్ని దెబ్బలు తిన్నాక అది మళ్ళా కుమ్మరి తీగలో పెట్టేసి కాల్చినాక చూస్తా టక్క టక్క కొట్టి ఇది ఏమి పూర్తి కాలిందా లేక సగం కాదు. ఎక్కువ తినగలితే టొక్కు టొక్కు అంటది, నీళ్ళు పోతే అప్పుడు నేర్చుకోపోతుంది. అట్లా మరి అది పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎక్కువ కాలనే తన మీడు సైజుగా కలిగిన ఆయన తట్టుకుంటుంది అంటే. అట్లా ఆయన అన్ని తయారు చేసినాక అమ్మని పోయిన తర్వాత ఏం చేస్తాడంటే తీసుకోపోగా ఆడ పలిగిపోతాయి. ఎప్పుడు నీ చేతికి వస్తుందో నువ్వు తీసుకొని ఇంటికి పోతావో అప్పుడు అది నీకుండా. ఒకవేళ మధ్య నెగినాది మీకు అమ్మకి మొదలెచ్చకపోతే ఆయన కుండనే దానికి మళ్ళా కుండ తయారు చేయడు ఆయన. ఒకవేళ పచ్చి కుండ ఇచ్చకపోతే మళ్ళా తొక్కి తయారు చేస్తాడు. మరి ఒకవేళ నాది నడమని ఇచ్చకపోతే కాలినాక తయారు చేయడానికి వస్తుందా? రా. అట్లనే అది ఎన్ని రోజులున్నా అట్లనే ఉంటుంది, కానీ అది మనలో మనం కలవది, పలిగిపోయింది. పచ్చిగా ఉంటే కలుస్తుంది, మనం కొత్తగా తయారు చేయాలి. అట్లా కుండలాగా గట్టిగా కాలితే ఏమవుతారు మీరు అంటే మళ్ళీ ఆ మట్టిలా కలవరు, గట్టిగా కాలిలాగా అవుతారు. అట్లా గురు మార్గదర్శనం అంటే ఇంత పడుతుంది. ఇలాగా కాలిన కణి కుండలేక అవుతారన్నమాట. పలిగినా సరే
కానీ కణి కూడా మట్టిలో మట్టి కలగట్టుకుంటారు. అలాగా కుమ్మరోడు ఆ విధంగా కష్టపడి ఏ విధంగా చేస్తాడు, గురువు కూడా ఈ మనుషులకు కూడా మట్టి అటువంటి మనుషులకు కూడా దొరికి దానికి కథ చూసి చెప్పి చెప్పి కుండలేక తయారు చేస్తాడు. ఒక మనిషి తయారు చేస్తాడు. మనిషి మహాదేవునిగా చేస్తాడు, నరుని నారాయణునిగా చేస్తాడు. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణు, గురువు అంటేనే మహేశ్వరుడు. ఇది పని వాళ్ళ కర్తవ్యం. బ్రహ్మ రూపంలో ఉండి ఇలాగ చేస్తే, విష్ణు రూపంలో ఉండి ఆ విధంగా పరిపాలన చేసి, శివుని రూపంలో ఉండి విముక్తినిగా చేసి అన్ని తెలుపలేని విషయం తెలిపి తీర్చిదిద్ది. ఇది ఎట్లా అమ్మా నాయన చిన్న ఉన్నప్పుడు ఎంత తీర్చిదిద్ది, ఎంత బట్టలు బిడ్డలు వేసి చదువు శాస్త్రంకు పంపి ఎట్లా రెడీ చేసి తయారు చేస్తారో వాళ్ళు ప్రపంచంలో అయితే పారమతి ఆత్మతత్వ సంబంధం గల ప్రేమ మీ అందరి మీద, మానవ ధర్మం ఉన్న వాళ్ళందరి మీద కూడా వీడు ఎక్క మటుకు ఎవరికి ఉంటుంది మీ అమ్మనైన దృష్టి మనసు అంటే నేను చెప్తా, మీరు చెప్పొచ్చు. మీ ఇంట్లో నలుగురు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, నలుగురు ఉన్నారు. అయితే ఎక్క మటుకు మీ అమ్మనాయన వాళ్ళది ప్రేమ ఎక్క మటుకు నలుగురులో పిల్లల్లో ఎవరి మీద ఉంటుంది? అమ్మనాయన మీద ఎక్క మటుకు చెప్పండి. సొంతం ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎక్క ఎవరి మీద ఉంటుంది? చక్కగా చెప్పాలి. నలుగురు పిల్లలు, తల్లిదండ్రులకు మనం ఎంతమంది? నలుగురు పిల్లలు. అమ్మ నాయన ప్రేమ ఎవరి మీద ఉంటుంది చెప్పాలి ఫటాఫట్. చిన్నల మీద ఉంటుంది కదా, ఎందుకంటే తెలివితేట తక్కువ ఉంటుంది. పూర్వం వాళ్ళకి ఇంకా అక్కలు రాలేదు, వాళ్ళకి దగ్గర బుద్ధి చెప్పాలి అని ఉంటుంది. ఒకటి వాస్తవికంగా ఎవరి మీద ఉంటుంది అమ్మ నాయనది మాట ప్రేమ అంటే, చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మాట ఎవరు వింటారో వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మాట ఎవరు వింటారో, మాట మాటకు అన్ని జ్ఞాపకం ఉంచుకుంటారో. బెటా ఏం చేసినట్టు రా బిడ్డ అంటే సట్న ఎవరు పోతారో కదా, ఇవా కొడుకు అంటే తీసుకొచ్చి సట్న పెట్టుకోవడం మీద ఎక్క. వాళ్ళు రాకున్నా పూర్వం రాక పిల్లలు రాకపోతే వాళ్ళ మీద ఇది గ్రహించాలి. అందుకు మాట ఎక్క ఇనేటోళ్ళు వాళ్ళ మాట పాలించడం సట్న ఉంటుంది. ఇక మిగుతున్న మీద కూడా ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఉంటుంది. అంతేగాని ఎక్క మాట అయినటోళ్ళ మీద ఎట్లుంటారు వాళ్ళు అంటే గిట్లుంటారు. చిన్నపిల్లలు వాళ్ళకు బాల్యాలు ఉంటుంది, ఆడుంటారు. వాళ్ళు ఆడుతుండగా తల్లికి సన్నలో పాలు వస్తాయి. పాలు వచ్చినప్పుడు తల్లి టక్ 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 అంటుంది, భరించలేదు. ఆ పిల్లకి ఏమవుతుందంటే నీకు ఎప్పుడెప్పుడు పాలు తాగుతున్నా అని ఆ పిల్ల చూస్తుంది. తల్లి అంటే ఎప్పుడెప్పుడు తాగుతున్నా. అలాగనే తల్లి పిల్లల బంధం అంటే ఇది, దేవుడు భక్తుల బంధం అంటే ఇట్లుంటుంది. తల్లి పిల్లలకు పాలు ఇవ్వాలని ఎట్లంటుందో, గురువు మహాత్ములు కూడా ఎప్పుడెప్పుడు ఈ మానవాది నా పిల్లలకి ఎప్పుడెప్పుడు జ్ఞానబోధం అనే నా సన్న పాలెత్తునో, నా జ్ఞానామృతం వాళ్ళకి ఇచ్చి మంచిగా ఎప్పుడు తయారు చేసి వీన్ని తీర్చిదిద్ది విశేషంగా ఈ మనిషికి మాధవునిగా 10 మందిలో రికార్డ్, 10 మందిలో విలువ, వ్యాధి, కరుణ, వినయ, సమత ఎప్పుడు తెలియవంతునిగా తయారు చేసి ఒక మనిషిగా గురు శిష్యులు. దేవుడు భక్తుడు ఎట్లుంటారంటే సున్నము నీరు లేక, నీళ్ళలో సున్నం కలిపినాం అనుకోండి, గోడకు సున్నం వేద్దాం అనుకుంటాం, గుడి గోపురంకో ఇంటికో వేసుకుందాం అంటాం. నీళ్ళలో సున్నం వేస్తే ఏమైతే తెలుసా, సున్నం ఏమైనా కాదు 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 ఉడుకుడు తయారవుతుంది, ఉడుకుతుంది అది సుయ్యమని. తర్వాత అందులో చేయి పెట్టి చూడండి, సుర్రుని కాలుతుంది. అట్లా అది తెంపుతూ ఉండగా ఆ నీళ్ళలో కలిసిపోయినప్పుడు ఆ గోడకేసి గుడికేసి కొడతారు. దానికి గోడకేసి గుడికేసి గోడ కొట్టినప్పుడు అది తేల చక జగ 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 మెరుస్తుంది. ఈ నీళ్ళు సున్నం రెండు ఒకటే కలిసినాయి కదా. గోడకేసినాక కొట్టిన తర్వాత సున్నం గిడిచిపెట్టి నీళ్ళు వేరే అవుతుంది, ఆ సున్నం కలుపుకొని ఉండదు. అప్పుడు నీకు నేను పట్టుకొని ఉండాను, నేను మీరు కలిసిన, దేవుడు భక్తులు కలిసిన, గురువు భక్తులు కలిసిన ఇప్పుడు ఒకటే. తర్వాత నీరు తీసుకుపోయి గోడకు పెడితే జగజగ మెరవబడితే నీళ్ళు ఆడే ఉంటే నువ్వు ఆడ మెరుస్తావు, ఇంకా మెరవవు కదా. అందుకు ఆ నీళ్ళు ఆవిరిపోయి అయినాక గోడ తెల్ల మెరుస్తారు కదా. అట్లా ఈ విధంగా ఆశీర్వాద రూపం అంటే ఆ గురువు దయకరుణ అంటే ఎట్లా అంటే మెరిపించేటటువంటి నీవు, నీళ్ళు అంటే ఆయన. ఈ రెండు ఆత్మ
జీవాత్మ పరమాత్మ సంబంధము అని భక్తి భావన గల శక్తి సమ్మిళనము గలది. ఎలా ఉంటుందంటే రాముడు ఆంజనేయుని లేక. అందుకు ఊరూరికి ఎవరుండ్రు? రాముడు ఉంటాడా, ఆంజనేయుడు ఉంటాడా? నీ అందరికి అడుగుతున్నా, మరి కట్టని తెలుసుకోవాలి. మరి సున్నం ఎట్లను ఈ నీరు ఎట్లున్నా అది సున్నం ఎలాగ ఊరూరికి ఆంజనేయుడు ఉంటాడు. ఆంజనేయుడు ఆడుంటాడు, వాడు రాముడు ఉంటాడు కదా. ఆంజనేయుడు ఆడుంటాడా, రాముడు ఉంటాడు కదా. ఎట్లుంటాడని చెప్పాలా? ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ. ఊరికి వెళ్తున్నా, పోతున్నా, వస్తున్నా, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళంతా దండం పెట్టుకుంటా తలుసుకుంటూ పోతారు. ఆయన ఎవరు తెలుసుకుంటాడు అంటే రామ్ రామ్ రామ్. ఆయన దగ్గర రాముడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటాడు, రాముడు కూడా ఉంటాడు. మన ఊర్లోనే, మన ఇంట్లోనే, మన ఒంట్లోనే, మన హృదయంలోనే. అట్లా ఇది గ్రహించుకున్నాను. ఆంజనేయుడు లేక మీరు కూడా కావాలి. ఊరికి ఒక ఆంజనేయుడు కాదు, ఇంటికి ఒక ఆంజనేయుడు కాండి, ఇంటికి ఒక ఆంజనేయుడు కాండి. అందుకే చెప్తున్నా, గుడిలో ఉన్న ఆంజనేయుడు కాదు, బడిలో ఉన్న కాదు, అమ్మ గుడిలో ఉన్న కాదు, హృదయంలో మనసులో ఆంజనేయుడు కండి. అందుకు అందరిలో రాముడు ఉంటాడు. అందుకు కాబట్టి ఇది గ్రహించుకోగలగాలి. అందుకు సదా ఎల్లవేళలా రాముడు మహాదేవ మహాదేవ అని శివుణ్ణి తలుస్తాడు రాముడు. ఒక్కరికి శివుడు ఉంటారు. అందుకో భక్తి శక్తి రెండు సమ్మిళనమే హనుమంతుడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివుని స్వరూపం, రాముడు విష్ణు స్వరూపం. గ్రహించుకున్నాడే రెండు ఒకటి. డిపార్ట్మెంట్ వేరేనా, చేసే కొలువు ఒకటి అని గ్రహించుకున్నాలి. అందుకు కాబట్టి మీ అందరు కూడా సుభిక్షంగా శశశ్యామలంగా ఈ యొక్క సనాతన దివ్యమైన ఈ సామ్రాజ్యంగా దేవుని రాజ్యంగా ఈ విశ్వంగా పెద్దది అందరికన్నా ఇప్పుడు దేవుని రాజ్యం. దేవుడు ఆయన తర్వాత ఆయన పిల్లలు ఆయన రాజ్యంలో నడుచుకొని ఈ జగంలో పుట్టి పెరిగి తిరిగి ఆయనలో కలిసేటటువంటి మార్గదర్శనంలో నడుచుకుంటే ఆయన పాదారంగం చేరే జీవాత్మను. అందుకు సదా గురుమూర్తి మరియు దేవుని దివ్య ఆశీర్వాదం, గురు బసవಣ್ణ గారు, అదేవిధంగా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు, సమస్త మన గురుచరమూర్తిని అంతా దివ్య ఆశీర్వాదం మీ మీద ఉండి మీరందరూ శశిశ్యామలంగా గురు పాదానందం దేవుని పాదానందరూ చేరుకుంటారు, మార్గదర్శనంలో నడుస్తారని చెప్పి శుభహారైస్తున్నా. జై గురు బసవేశ్వర. హర హర మహాదేవ్. భారత్ మాతా కీ